కర్నూలు జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ భాషా తన నామినేషన్ దాఖలు చేశారు. ప్రజల్లో సీఎం జగన్ కు ఉన్న ఇమేజ్ తనను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇంతియాజ్ భాషా. వైసీపీ పాలనలో పూర్తి పారదర్శకత ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అభ్యర్థి ఇంతియాజ్ భాషా అన్నారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం ఇంతియాజ్ భాషా ఈ వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ ర్యాలీ కర్నూలు పట్టణంలోని పాత బస్తీలోని జమ్మిచెట్టు నుంచి వన్ టౌన్ మీదుగా కొనసాగింది. పూల బజార్, కోర్స్ కాలేజ్, పాత కంట్రోల్ నుంచి కంట్రోల్ మున్సిపల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు పట్టణం అభివృద్ధికి సంబంధించి తాను పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్తానని ఇంతియాజ్ భాషా తెలిపారు. కర్నూలు పట్టణాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో అనే దానిపై ఇప్పటికే పూర్తి అవగాహన కలిగి ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు వైసీపీ అందిస్తున్న పథకాలు అందుతాయని గుర్తు చేశారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఇంతియాజ్ ధీమా వ్యక్తం చేశారు. 25వ తారీఖు ఇంతియాజ్ భాషా గారు జంబిచెట్టి గారి నుంచి ఊరేగింపుతో వేలాది మంది జనాలతో ఊరేగింపుతో వచ్చినారు. ప్రస్తుతం ఆయన మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు జంబిచెట్టి గారి నుంచి ఈ రోజుకు దాదాపుగా 4:30 గంటల స్తంభించిపోయి మీరు నామినేషన్కి దాఖలేశారు. మీ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఇలాంటి స్పందన దొరకలేదని మేము అనుకుంటున్నాం. ఎట్లా ఉంటుంది? అంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా నాకు స్పందన వచ్చిందని నేను అనుకోవట్లా. నాకు వచ్చిన స్పందన ఉండొచ్చు ఖచ్చితంగా నగర ప్రజలు. కానీ మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజలకు ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన మీద ఉన్న క్రేజ్, ఆయన మీద ఉన్న మనకు ఒక ప్రేమ అనేది, ఆప్యాయత అనేది అది ఈరోజు కనిపించింది. ఆయన సిద్ధం సభలు ఏర్పాటు చేస్తూ ఉంటే లక్షలాది మంది వస్తున్నారు. అసలు మనకు మేమంతా సిద్ధం బస్ యాత్రలో వస్తుంటే ఇక్కడే మా జిల్లాలో జనాలు వేలాది మంది పరిగెడుతూ ఉన్నారు బస్సు వెంబడి. సో ఈరోజు కూడా దానికి ఆయన మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత మనకు ఈరోజు మా నామినేషన్ ర్యాలీలో కూడా కనిపించింది. వేలాది మంది తరలొచ్చి ప్రజలు కార్యకర్తలతో కలిసి మనకు ఒక మంచి ఉత్తేజంగా మనకు దీంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సార్, ఇప్పుడు గతంలో టీడీపీ ప్రభుత్వంలో తోపా అని చెప్పి రంజాన్కి, తర్వాత దసరాకి, సంక్రాంతికి ఒక తోపా ఇచ్చేది. కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో తోపా ఇవ్వలేదని చెప్పి తీవ్రమైన ఆవేదన చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. దాని నుంచి మీ స్పందన ఏంటి? ఈ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు అన్ని కావు. మనకు అందరికీ మనకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదని చెప్పేసి అందరికీ మనకు సంక్షేమ పథకాలు లభించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క మనకు ఆలోచన. అదేవిధంగా మనకు సుమారు 4-5 లక్షల కోట్ల రూపాయలు మనకు ప్రజలందరికీ లబ్ధి చేకూరాయి. మనకు ఎన్ని పథకాలంటే అన్ని పథకాలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 66 lakh పీపుల్ ఈరోజు పెన్షన్ ఇంటి దగ్గర తీసుకుంటున్నారు. మనకు 3 రోజులు 4 రోజుల్లో పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోవట్లా. మరి అది ఎవరికి కనిపించట్లేదో, మరి మీరు చెప్తున్న వాళ్ళకి కనిపించలేదేమో. రెండవది మనకు వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ మనకు 0 వడ్డీ ప్రోగ్రాంలు మహిళల కోసం, మనకు అమ్మఒడి ప్రోగ్రాం పేదలకు పిల్లల్ని చదివించుకోవడం కోసం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, నాడు నేడులో మంచి స్కూల్స్, మరి ఈరోజు ఇంగ్లీష్ మీడియం పిల్లలందరికీ ఈరోజు వాళ్ళు మంచిగా భోజనం చేయాలని గోరుముద్ద. ఒకవైపు జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో అందరికీ టెస్టులు, ఇంటింటికి వచ్చి టెస్టులు చేయడం, ఇవన్నీ మరి వండర్ఫుల్ ప్రోగ్రామ్స్. ఈరోజు ఒక సిటిజన్కి, ఒక చదువుకునే అబ్బాయికి సర్టిఫికేట్ కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లా, వాళ్లకు సెక్రటరియట్లో దొరుకుతున్నాయి. మరి ఇది ఎప్పుడు లేదు. ఎప్పుడు చూసినా మనకు అవినీతి, మనకు ప్రజలకు ఇబ్బందులు ఉండేవి. ఈరోజు ఏ సంక్షేమ పథకమైనా మీరు చూడండి, అమలు చేసే విధానం చూడండి. అమలు చేసే విధానంలో ఎక్కడ కూడా మీడియేటర్స్ లేరు, ఎవరు మధ్యవర్తులు ఎవరు లేరు, ఎక్కడ అవినీతి లేదు, పూర్తి పారదర్శకత మీకు ఇవాళ ఉంది. మరి ఇంత చక్కటి అమలు చేసే విధానం ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ లేదు. దీన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. సరే, ఇప్పుడు మీకు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పక్కన ఉండి నామినేషన్ తోడుగా మీరు ప్రచారం నుంచి సాగుతుంటే వాళ్ళు ఎంతో ప్రోత్సాహంగా ఇస్తాం. వాళ్ళ నుంచి ఎలా ఉంది సార్? మీరు చూశారు, ఇవాళ నాతో పాటు 4 వచ్చిన వాళ్ళు అందరూ మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు, మనకు ఇప్పుడు ప్రస్తుత మేయరు, ఎంపీ అభ్యర్థి రామయ్య గారు, అలాగే మనకు సీనియర్ నాయకులు అహ్మద్ ఖాన్ గారు వచ్చారు. అందరూ కూడా ఇంతకుముందు నేను నామినేషన్కి వెళ్తుంటే నాతో పాటు రాజా విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చారు, తెర్నకల్ సురేందర్ రెడ్డి గారు వచ్చారు, మనకు సత్యనారాయణమ్మ, గడ్డం రామకృష్ణ గారు వచ్చారు. అందరూ కూడా మొత్తము మాకు ఇక్కడ ఒక్కటే వర్గం ఉంది, వైఎస్ఆర్సీపీది జగనన్న వర్గం. ఒకే వర్గం, ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే ఎజెండా. సరే, ఇప్పుడు మీరు ప్రచారం తిరగబట్టి దాదాపుగా 40 days అవుతుంది.
ఇంటింటికి గడప గడప ప్రోగ్రాం తిరుగుతున్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి? అసలు ఓటు అడక్క ముందే కొంతమంది మమ్మల్ని మీరు రావద్దు మా దగ్గరికి అంటున్నారు. ఒక ముసలాయన అయితే అసలు మీరు మా దగ్గరికి రావద్దు అన్నాడు. ఎందుకంటే నేను 4 రోజుల క్రితమే ఆపరేషన్ చేయించుకున్నాను నమిలి హాస్పిటల్లో. ఈరోజు బతికున్నానంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆరోగ్యశ్రీ. నాకు మంచి వైద్యం అందించారు. ఎవరైతే పెద్దవాళ్ళకి ఏదైతే ఇస్తారో, పెద్ద బడాబాబులకు వైద్యం ఏది ఇస్తారో దానికి అదే వైద్యం నాకు ఇచ్చారు. ఈరోజు నేను బతికున్నానంటే ఆరోగ్యశ్రీ మూలంగా ఉన్నాను. మీరు ఇక్కడ వచ్చినా రాకపోయినా నేను వేసేది జగనన్నకే అంటున్నాడు. మరి ఇలాంటి స్పందన ఉన్నప్పుడు ఇంకా ఏముంది చెప్పండి. చాలా చాలా చక్కటి స్పందన ఉంది, ప్రజల్లో విశేషమైన స్పందన. ఈరోజు జగనన్న అందించే సుపరిపాలన ఏదైతే ఉందో దాన్ని చూసి ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము మన రాష్ట్రంలో వస్తుంది. జగనన్న మళ్ళీ సీఎం అవుతారు. సరే, ఇప్పుడు మన ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో లాస్ట్ టైము అటు టైము 2 సార్లు క్లీన్ చిప్పి టీడీపీ. ఈసారి ఎలా ఉంటుంది? దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఉమ్మడి జిల్లాలోనే కాదు, కర్నూలు మొత్తం రాష్ట్రం అంతటా వైఎస్ఆర్సీపీ మనకు గెలవబోతాం. థ్యాంక్ యూ. ఉమ్మడి జిల్లాలో కాదు, దేశవ్యాప్తంగా 175కి 175 అని చెప్పి ఇతిహాస భాష గారు వాళ్ళు ఎంతో బలిష్టంగా చెప్తున్నారు. అభివృద్ధి కాబట్టి ఇప్పుడు కర్నూలులో చిల్డ్రన్ పార్క్స్ కానీ దానిలో కానీ అభివృద్ధి చేస్తామని కళ్ళెదురైనా కానొస్తుంది. కానీ ఈ టీడీపీ వాళ్ళు పని పాట లేకుండా వాళ్ళతో ఎక్స్చేంజ్ చేస్తున్నారు. కర్నూలు కెమెరామ్యాన్ కరజ్తో మీ కుమార్, హిట్ టీవీ, కర్నూలు.